హలో అండి అందరికీ నా ఛానల్ని మీరు కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఈరోజు అయితే దసరా షాపింగ్ చేద్దామని నేనైతే బయటకైతే వెళ్తున్నాము. హైదరాబాద్ వచ్చాక ఇదే ఫస్ట్ టైం అన్నమాట షాపింగ్ చేయడం. మేము ఎప్పుడు పండగకి పప్పలకి అస్సలు కొనుక్కోము, ఎప్పుడో ఒకసారి కొనుక్కుంటాం, కానీ చాలా కొనుక్కుంటాం అన్నమాట. మా బాబు బయటకు వెళ్తామంటే చాలు భలే మురిసిపోతాడన్నమాట. ఇప్పుడైతే అసలు మాట్లాడుతున్నాడు వాడు కూడా. బయటకు వెళ్దాం, అసలు గేట్ తీస్తే తాళం వేస్తే తెలిసిద్ది బయట తీసుకెళ్తున్నారని. అలా మురిసిపోతాడన్నమాట మా బాబు. అయితే భలే చూస్తాడు బయట, నాకైతే భలే అనిపిస్తుంది. ఎక్కువ అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడన్నమాట బయటకు వెళ్తే మాత్రం. ఇప్పుడైతే మేము షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము. మా బాబు చూస్తున్నాడు, ఎలా చూస్తున్నాడు, ఎక్కడ వచ్చామా అని తెలిసిపోయిద్ది వాడికి ఇక్కడ బయటకు వచ్చామని. మా బాబు కోసం ఈ టీ షర్ట్లు అయితే చూస్తున్నాను, వాడికి నచ్చిందంట, అది పట్టుకున్నాడు. సర్లే అని మేము కూడా తీసుకున్నాము. ఫోటో దిగుదామని దీని ముందుకు వస్తే ఎలా నవ్వుతున్నాడో చూడండి. మిర్రర్ దగ్గర వచ్చాము, అసలు పళ్ళే రావట్లేదు. నేనైతే చాలా వరకు అలాగే అనుకుంటున్నాను. మా నాయనమ్మ చెప్పిందన్నమాట మిర్రర్లో చూపిస్తే పళ్ళు రావని. కానీ ఇప్పటికే చాలా టైం వచ్చేసింది, 10 months వచ్చేసింది. మా బాబు నేను సెల్ఫీ దిగుదామంటే ఎలా నవ్వుతున్నాడు చూడండి. చుట్టూ పిల్లలు ఆడుతున్నారు, బాగా అల్లరి చేస్తున్నారు షాపింగ్లో. అందరినీ చూస్తున్నాడు అన్నమాట, అస్సలు చూడట్లేదు కెమెరా వైపు. ఇటు చూడరా ఇటు చూడరా అంటే చుట్టూ ఆడుతున్నారు, అందరు అల్లరి చేస్తున్నారు, వాళ్ళ వైపే చూస్తున్నాడు కానీ అస్సలు చూడట్లేదు. ఇక్కడైతే చేపిస్తున్నాడు అన్నమాట. మా బాబు అస్సలు ఆగట్లేదు. టోకెన్స్ అవి అంటే కూపెన్స్ ఇస్తారంట, కూపెన్ వస్తుందని మా హస్బెండ్కి చెప్పారన్నమాట. సర్లే అని మేమైతే తీసుకొచ్చాము. మళ్ళీ మా హస్బెండ్ ఏమో బిల్లు రావట్లేదు, బిల్లు అంటే బిల్లు మళ్ళీ ఇచ్చానన్నమాట. మళ్ళీ మేము ఇక్కడికైతే వచ్చేసాము. ఇదైతే 600కి గిన్నెలే వచ్చేసాయంట. నాకు తెలియదు, మేమైతే ఎక్కువ షాపింగ్ అయితే చేసుకోలేదు. ఇలా వస్తుందని ముందే తెలిసే నేనైతే చాలా షాపింగ్ చేసేదాన్ని కదా. నాకైతే భలే అనిపించింది షాపింగ్ చేస్తే. ఇవి అయితే ఫస్ట్ టైం అన్నమాట. గాజు గ్లాస్ వచ్చేసాయి, మాకు ఫ్రీగా ఇచ్చారన్నమాట. ఇప్పుడైతే మా బాబు బట్టలు అయితే చూపిస్తున్నాను. నాకైతే చాలా నచ్చేసింది. ఇదైతే మా హస్బెండ్ సెలెక్షన్ అన్నమాట. ఫస్ట్ టైం సెలెక్షన్ చేశారు, భలే ఉంది అనిపించింది నాకైతే బాబు బట్టలు చాలా బాగా నచ్చేసింది. ఇదైతే చెన్నై షాపింగ్ మాల్ మేము వెళ్ళింది, చూపించాను కదా. ఇప్పుడైతే బాగున్నాయో లేదో మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి. చాలా బాగున్నాయి. నేనైతే 2 డ్రెస్సే వేసుకుంటానని ఇప్పుడైతే కొనుక్కున్నాను. మ్యాక్సిమం అయితే ఎక్కువనే కొనుక్కుంటాను, కానీ ఇప్పటికైతే చాలే అని అనుకున్నాను కాబట్టి నేనైతే 2నే కొనుక్కున్నాను. నెక్స్ట్ టైం అయితే ఇలా కొనుక్కోవాలి. మా హస్బెండ్ అయితే తీసుకోలేదు. అయితే షాపింగ్ చేస్తేనే అన్నీ ఫ్రీగా వస్తాయని కాదు, వాళ్ళకి అన్నీ డిస్కౌంట్స్ ఉంటేనే ఇస్తారబ్బా. మీరైతే ఎవరైనా హైదరాబాద్లో ఉంటే మాత్రం వెళ్ళండి. చెన్నై షాపింగ్ మాల్లో కూపెన్ ఇస్తున్నారన్నమాట. ఇప్పుడైతే మాకు అవి గాజు గ్లాస్ కూడా వచ్చాయి. ఇవి ఫీడింగ్ డ్రెస్ అన్నమాట. నేను ఒక ఫీడింగ్ డ్రెస్, ఒక మామూలు డ్రెస్ అయితే కొనుక్కున్నాను. ఇప్పుడైతే ఇది గాజు గ్లాసు నాకు చాలా మంచిగా అనిపించింది. అవి చాలా వరకు అన్నీ ఇస్తున్నారు. ఇది 4000 అయిందనమాట. 1000కే గ్యాప్ అయితే ఇంకోటి వచ్చేది. నాకైతే ఇది నైట్ ఆడడానికి చాలా టేస్టీగా అనిపించింది. ఎందుకో ఏం కాదు కానీ నేను ఆడుతుంటే ఇది గాజు ఇలా ఇసిరిపోయిందన్నమాట. నేనేమో పగిలిందేమో అనుకున్నాను. దీంట్లో అయితే మెంతులు అవి నానబెట్టుకోవడానికి, నాకు డైట్ చేసుకోవడానికి ఇది చాలా బెనిఫిట్ ఉంటుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి ప్లీజ్.